విజయవాడ ప్రకాశం బ్యారేజీ ఆధునికీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. 2 నెలల్లో పనులు పూర్తి చేసి కృష్ణా పుష్కరాల సమయానికి బ్యారేజీ పరిసరాలను అందంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. కృష్ణా గోదావరి నదుల సంగమ ప్రాంతాన్ని కూడా సందర్శన కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు మంత్రి దేవినేని ఉమా ప్రకటించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల వరప్రదాయిని ప్రకాశం బ్యారేజీ కొత్త సొబగులు అద్దుకుంటుంది. బ్యారేజీ మరమ్మతుల పనులను ప్రభుత్వం వేగవంతం చేసింది. ముఖ్యంగా బ్యారేజీ దిగువనున్న యాప్రాన్ 2009లో వచ్చిన వరదలతో తీవ్రంగా దెబ్బతింది. ప్రస్తుతం అక్కడ పునరుద్ధరణ పనులు వేగంగా చేస్తున్నారు. నాణ్యతలో రాజీ పడకుండా పనులు చెయ్యాలని గుత్తేదార్లు, అధికారులకు మంత్రి దేవినేని ఉమా సూచించారు. 6 టన్నుల బరువున్న సిమెంటు దిమ్మలను బ్యారేజీ దిగువన క్రమపద్ధతిలో అమరుస్తున్నారు. వాటి నడుమ కాంక్రీట్ ఫిల్లింగ్ చేయిస్తున్నారు. దీనివల్ల వరద నీరు విడుదలైనప్పుడు బ్యారేజీ గేట్ల కింద కోతకు గురికాకుండా ఉంటుంది. బ్యారేజీలోని 70 గేట్లను సైతం పూర్తిస్థాయిలో మరమ్మతు చేస్తున్నారు. మే చివరకు పనులు పూర్తి చేసి కృష్ణా పుష్కరాల నాటికి అందంగా తీర్చిదిద్దుతామని మంత్రి తెలిపారు. ప్రకాశం బ్యారేజ్ సంబంధించిన ఏదైతే ఆధునీకరణ పనులు, గేట్లు బాగు చేయడం కానీ, యాప్రాన్ బాగు చేయడం కానీ, యాప్రాన్ సర్దిద్దడం కానీ, వచ్చే ఇన్లైన్ బ్రిడ్జ్, అవుట్లైన్ బ్రిడ్జ్లను బాగు చేసుకోవడం కానీ, స్ట్రెంథన్ చేసుకోవడం కానీ, రేపు ఎంత వరద ఉధృతి వచ్చినా తట్టుకునే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి పనులు వేగవంతం చేయమని చెప్పాం. క్రాంప్టన్, రకరకాల కంపెనీలు ఇవాళ శాస్త్ర లైటింగ్ కార్యక్రమానికి కూడా ప్రతిపాదనలు ఇచ్చాయి. అవి కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. ప్రకాశం బ్యారేజీ చెంతనే కనకదుర్గమ్మ కోవెల ఉంది. పర్యాటకులు, భక్తులు ఈ ప్రాంతానికి భారీగా తరలివస్తుంటారు. బ్యారేజీ పరిసరాల్ని మరింత ఆహ్లాదంగా తీర్చిదిద్దితే మరింత మందిని ఆకర్షించవచ్చని ప్రభుత్వం భావించింది. అందుకు తగ్గట్టుగా ఇంద్రకీలార్తి వద్ద 2 కిలోమీటర్ల పొడవున కృష్ణా తీరాన్ని సుందరీకరిస్తున్నారు. ఆధునిక ఘాట్లు, ఫుడ్ కోర్ట్లు నిర్మిస్తున్నారు. గోదావరి, కృష్ణా నదుల సంగమ ప్రాంతమైన ఫెర్రీ వద్ద 30 ఎకరాల విస్తీర్ణంలో ప్రదర్శనశాల ఏర్పాటు చేస్తున్నామని మంత్రి దేవినేని తెలిపారు. ఈ ప్రాంతంలో రాష్ట్రంలోని ప్రాజెక్టులకు సంబంధించిన సమాచారాన్నంతా పొందుపరుస్తామన్నారు.